వెల్కమ్ టు కలగూరగంప. మన కలగూరగంపలకి పువ్వుల చెట్లు మస్తు వచ్చినాయి. యాక్చువల్గా పూణేకి వెళ్ళినని చెప్పినా కదా, ఇంకా లోడ్స్ రావాలి. మనం చాలా ప్లేస్లకి వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నాము. అండ్ దిస్ ద ఫస్ట్ లాట్ విత్ బ్యూటిఫుల్ రోజెస్ అన్నమాట. ఇందులో 2-3 వెరైటీస్ మనం తీసుకొచ్చినాము. అంటే ఏజ్ని బట్టి, కవర్ సైజుని బట్టి దాని వాల్యూ ఉంటుంది. యాక్చువల్గా మనకు మార్కెట్లో రేట్లు చెప్తారు కదా, ఇదెంత అంటే అదంటే ఒకటి 30 రూపాయలు అంటారు, ఒక 80 రూపాయలు అంటారు, ఒక 150 అంటారు, ఒక 200 అంటారు, అట్లా ఉంటుంది కదా. అవన్నీ కూడా దాని ఏజ్ అండ్ కవర్ సైజ్ అనమాట. ఏజ్ కవర్ సైజ్ అంటే ఏదో చిన్న చెట్టు పెద్ద కవర్లో పెట్టి సైజ్ కాదు. అంటే ఫస్ట్ చిన్న దాంట్లో పెడతారు, ఇంత ఏజ్ అయినాక దాన్ని ఇంకో దాంట్లోకి మారుస్తారు, ఇంత ఏజ్ అయినాక దాన్ని ఇంకో దాంట్లో మారుస్తారు అనమాట. ఈవెన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి నౌ బ్యాగ్, 8 బ్యాగ్, 10 బ్యాగ్, 14 బ్యాగ్ ఇట్లా మాట్లాడతారు అనమాట. సో అట్లా బ్యాగ్ సైజుని బట్టి రేట్ డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఏజ్ ఉంటుంది అనమాట. మన దగ్గర ఏంటంటే బ్యూటిఫుల్ సైజెస్ వచ్చినాయి. అండ్ మదర్ ప్లాంట్స్ అనమాట. మదర్ ప్లాంట్స్ ఇన్ ద సెన్స్, ఆ మదర్ ప్లాంట్స్ నుంచి వాళ్ళన్నీ ఒక 5-6 చెట్లు తయారు చేసిండ్రు. అయితే అప్పుడు నేను లాస్ట్ టైం పోయినప్పుడు తయారు చేసే టైంలో నేను వెళ్ళిన వాళ్ళ మదర్ ప్లాంట్స్ నుంచి కట్ చేసేసి చిన్నవి పెడుతున్నారు అనమాట. చోట వాళ్ళ నెయ్యే మీకు చూపిస్తా చిన్నవి ఎట్లా పెడతారు అనేది. సో ఆ చిన్నవి పెడతారు. చిన్నవి పెద్దగా అయినాక ఆల్మోస్ట్ 4-5 మంత్స్ తర్వాత మనకు అమ్ముతారు. బట్ మదర్ ప్లాంట్ అనేది చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రెంగ్త్తో ఉంటుంది. అండ్ కాండం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అంటే మనకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే 110% అనమాట. సో ఇట్లా చూడండి, 2 గ్రాఫ్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే సాలిడ్గా ఉంటుంది. ఇది ఇంత గట్టిగా ఉంటుంది. మనకు జనరల్గా మీరు చూసేది సన్నగా సింగిల్స్ అట్లా ఉంటాయి కదా, ఇది చూడండి ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. దీన్ని మదర్ ప్లాంట్, దీన్ని కట్ చేసి ఆల్రెడీ 2-3 చెట్లు చేసి ఉంటారు, మనకి ఇది ఇచ్చిండ్రు. సో మదర్ ప్లాంట్స్ కావాలని నేను అడిగిన అనమాట. చాలాసార్లు మనకు అదే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉంటుంది పోతుంది. ఆ స్కోప్ చాలా తక్కువ అనమాట. దీంట్లో తక్కువ కాదు, అసలు ఉండదు, ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉండవు. ఎంత మంచిగా వస్తుందంటే ఫ్లవర్ కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే స్ట్రాంగ్ వస్తుంది, థిక్గా వస్తుంది, హెల్దీగా ఉంటుంది బాగా. సో నార్మల్ ఒక 1000 తెస్తే మదర్ ప్లాంట్స్ 5000 తెచ్చిన ఆల్మోస్ట్ ఇదండి. అసలు అమ్మరు వాళ్ళు మదర్ ప్లాంట్, యు నేమ్ ద ఫ్లవరింగ్ అనమాట. బోగన్విలియా కానీ లేదంటే సో మందారాలు కానీ అన్ని మదర్ ప్లాంట్స్. నాకు ఓన్లీ మదర్ ప్లాంట్స్ కావాలా. సో అంటే జనరల్గా రోడ్స్ పక్కనో ఇంకొక నర్సరీలోనో లేని ప్లాంట్ నేను వేయాలా, కాబట్టి నాకు మదర్ ప్లాంట్సే కావాలంటే మదర్ ప్లాంట్స్ 5000 తీసుకొచ్చినాం. అండ్ దానికి సంబంధించిన బేబీ ప్లాంట్స్ పెద్దవి ఒక 2000 తెచ్చినాము, 1000. అండ్ చిన్నగా పెట్టిన ఏదైతే మార్కెట్లో ఉంటాయో తక్కువ రేటువి అవి కూడా కొన్ని తెచ్చినాం అనమాట. అన్నీ కూడా వీటి నుంచి తీసి గ్రాఫ్టింగ్ చేసినాయి అవన్నీ కూడా. అది సంగతి. మీకు అంటే స్టెమ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది, ఇది స్ట్రెంత్ ఉంది, ఇది కాదు, ఇది అవును, ఇది ఈ రేటు, అది ఆ రేటు అనేది తెలిసిపోతుంది మనకు. చాలా చిన్నవి 50 లగాయ, ఉదర్ లగాయ, చోట వాళ్ళ ఉదర్ లగాయ, చాలా చిన్నవి కూడా తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే ఒక 15-20 డేస్లో మనకు పెద్దగా అయిపోతాయి. సేల్స్ కూడా ఏంటంటే ప్రాపర్ ఓపెనింగ్ మనది ఆగస్ట్లో అవుతుంది, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో, శ్రావణ మాసంలో. బట్ ఈలోపు మేము అన్ని రేట్లు అవన్నీ ఫిక్స్ చేసినాక సాఫ్ట్ లాంచ్ అంటాం కదా, అట్లా ఎవరైనా వచ్చి చూస్తే ఈ కొన్ని రోజులు అయినాక ఇస్తాం. ఇప్పుడు కాదు, ఒక 10 డేస్ తర్వాత సాఫ్ట్ లాంచ్ అవుతుంది. బట్ ఆగస్ట్లో ప్రాపర్ లాంచింగ్ అనమాట. ఓపెనింగ్కి మాత్రం అందరు రావాలబ్బా ప్లీజ్. అంటే అంత ఇష్టపడి కష్టపడి చేస్తున్నా. జనరల్ ఏంటంటే ఒక నార్మల్ నర్సరీ చిన్నగా పెట్టుకోవడం వేరు, లోపలికి వెళ్ళి పెట్టుకోవడం వేరు. బట్ ఒక ప్రొఫెషనల్ కమర్షియల్ నర్సరీ అనేది చాలా తేడా అనమాట. సో దానికి అనుకున్నంత ఈజీ కాలేదు, నాకు అనుకున్నంత సాఫ్ట్గా జరగలేదు. బోల్డ్ హర్డల్స్ అండ్ మంచి టీం దొరకాలి మనకు. చాలామంది పెట్టారనమాట, అనుభవం లేకుండా పెడుతున్నావు శ్రీదేవి జాగ్రత్త అని. నాకు అనుభవం లేదు, కానీ అనుభవం ఉన్న వాళ్ళని మన దగ్గరకు ఒక టీం అనమాట. అంటే మనం సంకల్పం గట్టిదైతే ఎవ్రీథింగ్ అట్లా సాఫీగా జరుగుతుంటుంది కదా, అలాంటిదే దీనికి కూడా. మీ అందరి బ్లెస్సింగ్స్, అంటే శ్రీదేవి నర్సరీ పెడితే పోదాము, ఎట్లాంటిది చూద్దాము, ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో అదన్నీ, అంటే అంత పాజిటివ్ వైబ్స్ అన్నీ రావడం వల్ల
టీం కూడా మంచిగా దొరికింది, అది సంగతి. అండ్ మంచి కన్సల్టెంట్ ఉన్నారు మనకు. రెండవది ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్న్షిప్ కూడా తీసుకోబోతున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒక సింగిల్ పాయింట్ అంటే గ్రాఫ్టింగ్ మనము చేస్తాం కొన్ని. సో దాని దగ్గర నుంచి ప్లాంట్ గ్రోత్ దగ్గర నుంచి ప్లాంట్ నర్సరీ మెయింటెనెన్స్ దగ్గర నుంచి సెల్లింగ్ పాయింట్ వరకు A to Z అనేది ఒక సిస్టమ్ అనేది ఇక్కడ బిల్డప్ అవుతుంది. కాబట్టి సో ఆ సిస్టమ్ అంతా కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్న్షిప్కు యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అది సంగతి. ఇది ఐడియా బిహైండ్ ద స్టోరీ. అది కూడా ఐడియా ఇట్లా వస్తే బాగుంటుంది కదా, పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అన్నప్పుడు మనకు ప్రాపర్గా ఉన్నారు కాబట్టి అది జరగాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో అంటే ఒక దగ్గర నర్సరీ ఉంటుంది, లేదంటే చిన్నగా ఉంటుంది సేల్ పాయింట్, వేరువేరుగా ఉంటుంది. బట్ అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ నర్సరీ అందాం దీన్ని. సో ఇంటిగ్రేటెడ్ నర్సరీ అనేది మనమే కమర్షియల్గా సాలిడ్గా హైవే మీద అందరికీ యాక్సెసిబుల్గా పెట్టాలని పెడుతున్నాం అనమాట. ఏం ప్రియ ఆలోచనలు ఏం ముందులో ఏం లేవు. బట్ ఏంటంటే ఒకటి చేసుకుంటూ ఉంటే ఆలోచనలు అనమాట. ఇక చూడండి పప్పాయ, ఇది ఒక వెరైటీ, రెడ్ లేడీ వెరైటీ, చాలా బెస్ట్ క్వాలిటీ. నాకు తెలిసి 35 acres 38 acres చెప్పారు వాళ్ళు. ఓన్లీ 1 and only పప్పాయ మాత్రం చేస్తారు. సో అన్ని ఎకరాల్లో వాళ్ళు ఓన్లీ పప్పాయ సీడ్లింగ్స్ మాత్రమే ఓకేనా, వేరేది ఏమి ఉండదు. అక్కడి నుంచి 1000 రెడ్ లేడీ పపాయ. అంటే మనకిప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి, చిన్న ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి, ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో 100 ఎకరాల పప్పాయ తోట పెడతామంటే వాళ్ళకి, ఇవందరికి కూడా మనం సప్లై చేసే కెపాసిటీ మనకు ఉందన్నమాట. అంటే అంత రూట్ నుంచి మనం తెస్తున్నాం, అంత రైతుల నుంచి మనం తెస్తున్నాం, అంత ఇది చెప్తున్నా కదా, ఇది ప్యూరిటీ అనమాట. కొన్ని అయితే మనకు బయోటెక్ కంపెనీస్ నుంచి తీసుకుంటున్నాము. అండ్ దాన్ని ఏమంటారు, చిన్న ట్యూబుల్లో వేస్తారు కదా, మర్చిపోయిన పేరు. సో అవి ఇంకా ప్యూరిటీ ఉంటుంది అనమాట. సో కానీ అందులో చిన్నవి దొరుకుతుంది. సో ఇవి తెలుసా, ఇవి కేవలం మన ఇంట్లోకి వెళ్ళి వచ్చినాయి. ఇది అన్నీ. అండ్ సీజన్ మన దగ్గర కొంత ఇప్పుడే ఉంది, కొంత అయిపోవచ్చింది, కానీ మల్లెలు అక్కడ బాగానే ఉన్నాయి చిన్నవి మనకు. బట్ చెమ్మలి చాలా బాగా దొరికినాయి. నెక్స్ట్ లాట్లో మండే ట్యూస్డే వస్తాయి. మండే ట్యూస్డే అంటే మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకు తెలియదు, కానీ మళ్ళీ వారం వస్తాయి అన్నమాట. అంటే ఒక లోడ్ దింపుకోవడానికి మనకు ఒక రోజు పట్టింది. నైట్ వచ్చింది వెహికల్. అండ్ మార్నింగ్ దింపడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిందనమాట. మొత్తం ప్రాసెస్ ఎట్లయిందో ఒకసారి చూడండి.
ఇది విషయం. ఇట్లాంటి బ్యూటిఫుల్ తోటలు అమ్ముడు సంగతి ఏమో కానీ ఫుల్ ఐ ఫీస్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నేను కళ్యాణ్ ఏం డిసైడ్ చేసుకున్నామంటే చెప్తా. చిన్ని స్కూల్కు డ్రాప్ చేస్తాం మేమిద్దరమే, ఓకేనా. ఇటు నుంచి పోతాము, డ్రాప్ చేసేసి రిటర్న్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక 1 hour వాకింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఒకటి మా వాకింగ్ అవుతుంది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మధ్యలో, చెట్ల మధ్యలో. అండ్ రెండవది ఏంటంటే ఏ చెట్టు ఏదైనా తేడా చేసిండ్రా, తేడా చూసిర్రా, వీళ్ళకి ఏమైనా వచ్చిందా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అనేది మా నజర్లో పడుతుంది అనమాట. 2 పనులు అయితే 2 in 1 పనులు జరిగిపోతాయి అనమాట. అది విషయం. శ్రీదేవి చాలా తెలివైంది కదా. తెలివైందంటే మాత్రం ఒకటి లైక్ వేసుకోండి. అండ్ గుడ్ గర్ల్ అంటే మాత్రం, గుడ్ గర్ల్ అంటే మళ్ళీ చిన్నపిల్ల అంటే నేను చిన్నపిల్లనే 16-16+ ఏమన్నా వేసుకోండి. మీరు 30 వేసుకుంటారు, 40 వేసుకుంటారు, 50 వేసుకుంటారు, 60 వేసుకుంటారు, 70 వేసుకుంటారు, ఏమన్నా వేసుకోండి. బట్ నేను ఎంగే, ఓకేనా. సో శ్రీదేవి సెలక్షన్ కలెక్షన్ ఎట్లుంటుంది, శ్రీదేవి ఎట్లా ఎంజాయ్ చేస్తుంది అనేదాన్ని నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.